వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి. ప్రతిరోజు కొత్త కొత్త వంటకాలతో మిమ్మల్ని అరుస్తున్నాం. మీ MTR మసాలా అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త డిషెస్ తో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఆ వంటకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు సరికొత్త వంటకాలు కోరుకుంటూ మాకు మెయిల్స్ చేస్తున్నారు కదా. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట కోరుకున్నారో చూసేద్దాం. హలో రాజు గారు. హలో అండి. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో మనం ఏ వంట తయారు చేసుకోబోతున్నాం చూసేద్దామా? ఓకే అండి. ఓకే అండి, మనకు వచ్చిన మెయిల్స్ నుండి సెలెక్ట్ చేసిన మెయిల్ ఎవరిదంటే కరీంనగర్ లో ఉంటున్న లక్ష్మి గారు మనకు మెయిల్ చేశారండి. ఒక మంచి కాంబినేషన్ లో పప్పు కోరుకున్నారు. ఏ కాంబినేషన్ అండి? మేథీ కాంబినేషన్ లో మేథీ దాల్ తయారు చేసి చూపించమని అడుగుతున్నారండి. సో జనరల్ గా రోటీస్ గానీ పుల్కా ఎక్కువగా చేసుకున్నప్పుడు అండ్ బయట రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా ఆర్డర్ చేసేది మేథీ దాల్ ఆర్డర్ చేస్తాం కదా. అవునండి. మరి మేథీ దాల్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అంటారా? హ్యాపీగా చేసుకోవచ్చు అండి, చాలా ఈజీ మెథడ్. అంటే కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటుందా, సౌత్ ఇండియన్ స్టైల్లో ఉంటుందా? సౌత్ ఇండియన్ స్టైల్లోనే ఉంటుంది. సౌత్ ఇండియన్ స్టైల్లోనే ఉంటుంది. ఓకే, చాలా క్విక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటారా? హ్యాపీగా చేసుకోవచ్చు అండి, చాలా ఫాస్ట్ గా. ఓకే అండి, మరి మేథీ దాల్ తయారు చేసుకునే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా? మేథీ దాల్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, మెంతి కూర 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టమాటాలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు ఏంటి చూసారు కదా. ఓకే రాజు గారు, మరి మేథీ దాల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నానండి. ముందుగా మనం ఏంటంటే కందిపప్పులో కొద్దిగా పసుపు వేసి మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే, సో ఆల్రెడీ మనకి పప్పు రెడీగా ఉంది. నెక్స్ట్ పోపు పెట్టేసుకుంటాం. అంటే మెంతి కూర కొంచెం అంటే చిరుచేది అంటారు కదా, అలా ఉంటుంది కదా లైట్ గా. అవునండి. సో అది తెలుస్తుంది అంటారా? లేదండి, దీంట్లో తెలియదు. అంటే కొద్దిగా నూనెలో మనం వేయించుకుంటాం, సో ఆ చేదు పోతుంది మనకు. ఓకే, అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలండి. సో ఇవి కాస్త వేయించుకోవాలి మనం. ఓకే రాజు గారు, మీరు ఫ్రై చేస్తూ ఉండండి, ఈలోగా మేము చిట్కా చూస్తాం. ఓకే, ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. మీ ఇంట్లో గులాబీ చెట్లు ఉన్నాయా? అయితే దాంతో చక్కటి యూజ్ ఉందండి. మీరు రోజంతా తాజాగా ఫీల్ అవ్వాలి అంటే గులాబీ రేకుల్ని మీరు వేడి నీటిలో వేసుకొని స్నానం చేస్తే చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, సో నెక్స్ట్ ఏమేమి వేసుకోవాలి? ఇక్కడ మెంతి కూర అండి. ఇది కాస్త వేగాలి. చెప్పారు కదా ఇది చేదు ఉంటుంది. దీంట్లో సో టమాటా ముక్కలు, అలాగే దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. ఇక్కడ వాటర్ అని యాడ్ చేయాలండి టమాటా ముక్కలు ఉడకడానికి? లేదండి, కుక్ అయిపోతుంది మనకి. ఎస్. ఓకే, కొద్దిగా వేగగానే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం కదా. ఓకే, ఇందులో వేసేసి మిక్స్ చేసుకోవడమేనా? ఎస్. ఓకే అండి, కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. ఓకే ఓకే రాజు గారు, మూత పెట్టుకుందామా? ఓకే అండి. సో చూడడానికి అయితే కలర్ఫుల్ గా ఉందండి పప్పు. సో గ్రీన్ కలర్ ఇంకా టొమాటోస్ అలా కనిపిస్తూ అండ్ మనం పసుపు వేసి ఉడికించుకున్నాం కదా కందిపప్పు. సో కలర్ఫుల్ గా ఉంది చూడడానికి. రాజు గారు, మేథీ దాల్ రెడీ అయిందో రేపు చూద్దామా? ఓకే అండి, రెడీ. సో చక్కగా బబుల్స్ వస్తున్నాయి. అంటే
ఇంకా కొంచెం చేదు ఉంది అంటే మనం నిమ్మకాయ అలా ఏమైనా వేసుకోవచ్చా? లేదండి, అక్కడ మనం వేపేటప్పుడే కొంచెం జాగ్రత్తగా మనం వేయించుకుంటే చేదు అక్కడే తగ్గిపోవాలి. ఇక్కడ వచ్చిన తర్వాత మనం కొంచెం కష్టం. అవును. ఓకే ఓకే. సో చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, మేతి దాల్ రెడీ. చూస్తున్నారు కదండి, చాలా తొందరగా రెడీ అయిపోయింది మేథీ దాల్. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. మేథీ దాల్ తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పును పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత తరిగిన మెంతికూర కూడా వేసి దాన్ని కూడా కొంచెం వేగనిచ్చి టమాటా ముక్కలు, ఉప్పు, కారం వేసి ఉడకనివ్వాలి. దీంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర జల్లి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే మేథీ దాల్ రెడీ. ఇక్కడ మేథీ దాల్ టేస్ట్ చూడడానికి రెడీగా ఉందండి. మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. ఓకే అండి, మరి టేస్ట్ చూద్దామా? ఓకే అండి. రాజు గారు, బాగుందండి. సో మెంతికూరది ఆ చిరుచేదు అనేది తెలుస్తుంది. సో దానివల్ల ఒక స్పెషల్ టేస్ట్ అనేది వచ్చింది. చాలా బాగుంది. ఓకే అండి. సో వెరీ టేస్టీ అండి మేథీ దాల్. మరి మీరు ట్రై చేయండి. మీకోసం ఈ చిట్కా: చర్మ వ్యాధుల నుంచి దూరంగా ఉండటానికి స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉప్పు ఇంకా నిమ్మరసం కలుపుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు రావు. ఈ రోజు వంటలు పిండి వంటల్లో లక్ష్మి గారు కోరుకున్న మేథీ దాల్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మరి మీరు కూడా ఇదే విధంగా మీకు ఇష్టమైన వంటకాలని ఎంటీఆర్ మసాలా అభిరుచిలో చూడాలనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ ఎలా చేయాలి అంటే abhiruchi@etv.co.in కి మెయిల్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ చిటికలో చేసేద్దాం. మనం ప్రతిరోజు చిటికలో చేసేద్దాంలో ధనుర్మాసం స్పెషల్స్ ఏంటో చూస్తున్నాం కదా. మరి ఈ రోజు కూడా ఒక మంచి ధనుర్మాస దివ్య ప్రసాదం చూడబోతున్నాం. ఇవాల్టి ధనుర్మాస దివ్య ప్రసాదం ఏంటో తెలుసా? శనగపప్పు పొంగలి. మరి ఈ పొంగలి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాజు గారు, ఈ రోజు మనం ధనుర్మాస దివ్య ప్రసాదంగా శనగపప్పు పొంగల్ తయారు చేసుకోబోతున్నాం కదా. అవునండి. మరి ఇప్పుడు మీరు బెల్లంతో చేయబోతున్నారా, చక్కెరతో చేయబోతున్నారా? ఈ రెండు కూడా కాదండి. మరి ఇంకేంటండి? అంటే మనం స్వీట్ కాదు, ఇది హాట్ గా చేస్తున్నాం. హాట్ గా అంటే కారం కారంగా ఉంటుంది. కారంగా ఉంటుంది. ఓకే. సో మామూలుగా చేస్తారు కదా కట్టె పొంగల్ అని, ఆ స్టైల్లో ఉంటుందా అండి? అవునండి. ఓకే, కారంగా కొంచెం ఈజీగా ప్రిపేర్ చేస్తారు.